అందరూ కూడా వివాహానికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి వివాహం ఎందుకు చేసుకుంటారో మీ అందరికీ తెలుసు. మరలా నేను ఏం చెప్తానా అని మీరు ఆలోచించవచ్చు. అసలు వివాహము అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఎందుకు చేసుకుంటారు, చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఇది ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, దీనిలో ఉన్న మర్మం ఏంటి, ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాము. హల్లెలూయా. వివాహం అనేది మనుషులు ఏర్పాటు చేయలేదు. వివాహాన్ని పరమ దేవుడు యేసయ్య ఏర్పాటు చేశాడు. బైబిల్లో మనం చూసినట్లయితే వివాహాన్ని దేవుడే ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకవేళ వివాహ వ్యవస్థని మనిషి ఏర్పాటు చేసుకుంటే దీని గొప్పది కాదు. హల్లెలూయా. వివాహము బైబిల్లో చెప్పబడింది. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. భూమి మీద మనం సంపాదించే వెండి బంగారాల కన్నా, బంగ్లాల కన్నా, అన్నిటికన్నా గొప్పది ఏదైనా ఉంది అంటే అది వివాహం అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఏంటని గొప్పది? వివాహము అన్ని విషయాల్లో గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు వివాహాన్ని గొప్పదిగా ఎంచాడు? ఏముంది వివాహంలో? ఎందుకు దాన్ని మనం గౌరవించాలి? ఎందుకు దాన్ని మనం కనపరచాలి? దానిలో ఉన్న మర్మం ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడి యొక్క సృష్టిలో వివాహమే మొదటిది. చివరి లోకం కూడా వివాహంతోనే మరి పూర్తి చేయబడుతుంది. ప్రారంభించాడు దేవుడు వివాహంతోనే, ఈ లోకాన్ని కూడా వివాహంతో పూర్తి చేయబోతున్నాడు. అలాంటి గొప్ప వివాహం గురించి ఈరోజు మీకు నేను కొన్ని మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతాను. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారి పడిపోయినను ఒకడు తన తోటి వాణిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తు వాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకున్న ఎడల వారికి వెంట కలుగును. ఒంటరి దానికి వెంట ఎలాగ పుట్టును? ఒంటరి అడుగు ఒకరి మీద మరొకరు ఒడిని ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక్కరు బ్రతకడం చాలా కష్టం అని చెప్తున్నారు. ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ దాని సారాంశాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒక్క మనిషి పడిపోయినా, ఒక్క మనిషి కష్టపడ్డా సరైనటువంటి ఫలితము దొరకదంట. అంతేకాదు, ఇద్దరు మనుషులు కలిసి జీవిస్తే దానివల్ల ఎక్కువ ఫలితము కలుగుతుంది, అలాగే వెంట కలుగుతుంది. అలాగే వారి కలిసి జీవించడానికి వేస్తే 3 పేటల తాడు తెగిపోదు అని రాయబడింది. దీనికన్నా ముందుగా ఆది కాండంలో దేవుడు ఏం చెప్పాడంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పి పురుషునికి ఆదాము అనే మొదటి ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆయన యొక్క పక్కటెముకను తీసి స్త్రీని తయారు చేసి వాళ్ళిద్దరిని వివాహము ద్వారా వాళ్ళిద్దరిని ఒకటిగా చేశాడు దేవాది దేవుడు. హల్లెలూయా. నేను ఈ సమయంలో మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ 3 పేటల తాడు గురించి మనం తెలుసుకుందాం. 3 పేటల తాడు ఏం చేస్తుంది అంటే ఇద్దరిని ఒకటిగా చేస్తుంది. ఈ 3 పేటల తాడు తెగిపోదు అంట. 3 పేటల తాడు తెగిపోదు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఎంతో మంది 3 ముళ్ళు వేస్తున్నారు కదా, కానీ ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే 3 పేటల తాడు తెగిపోదు. ఏం చెప్తుంది వాక్యము? 3 పేటల తాడు తెగిపోదు. ఆ బంధం బలంగా ఉంటది. కానీ ఈరోజు
స్థిరంగా ఉండదు. ప్రతి ముడికి ఒక అర్థం ఉంది. ప్రతి ముడికి ఒక అర్థం ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 కాదండి 5వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు స్థిరసయుడులాగా పురుషుడు భార్యకు స్థిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 3 ముడులు ఎప్పటికీ కూడా తెగిపోదంట. కానీ మన జీవితంలో, మన సమాజంలో, మన సంఘాలలో ఎన్నో కుటుంబాలు తెగిపోతున్నాయి. కారణం ఏంటి అంటే, తాడికి మనం వేస్తే ముడుల్లాగా ఒక అమ్మాయి మెడలో ఒక అబ్బాయి మూడు ముడులేసినంత మాత్రాన ఆ కుటుంబం స్థిరంగా ఉండదు. కానీ ఆ ముడుకున్న అర్థాన్ని మనం తెలుసుకోవాలి. మొదటి ముడికి అర్థం ఏంటి అంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ యొక్క మెడలో మొదటి ముడికి అర్థం ఏంటంటే, జీవితాంతము నేను నిన్ను ప్రేమిస్తాను, జీవితాంతము నేను నిన్ను ప్రేమిస్తాను. ఇంకొక విధంగా చెప్పాలంటే 3 ముడులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని త్రిత్వమై ఉన్న దేవుణ్ణి సూచిస్తుంది. మొదటి ముడి ఏంటి అంటే, తండ్రి అయిన దేవుడు ప్రేమ మనకు కనిపిస్తుంది. ఒక పురుషుడు ఒక స్త్రీకి మెడలో మొదటి ముడి వేస్తే దానికి అర్థం ఏంటంటే, జీవితాంతం కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, రోగం వచ్చినా, శ్రమ వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను అది వేస్తే ఆ ముడి గట్టిగా నిలబడుతుంది. హల్లెలూయా. ప్రేమ, ప్రేమ మొదటి ముడి యొక్క అర్థము ప్రేమ అయింది ప్రియులారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు, నేను సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. హల్లెలూయా. ప్రతి పురుషుడు తన భార్యని ప్రేమించాలి. యేసు ప్రభు కూడా సంఘమైన తన భార్యని తన ప్రాణం ఇచ్చి ప్రేమించాడు. హల్లెలూయా. ప్రశాంత్, మొదటి ముడి అర్థం తెలుసా? ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని మొదటి ముడిని వేయాలి ఈరోజు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టమైనది. దేవుడు చెప్తున్నాడు, ఇద్దరిని కలపాలి అంటే 3 పేకల తాడు చాలా అవసరం. ఆ 3 పేకల బంధము విడిపోదు. కానీ ఎందుకు విడిపోతున్నాయి? ప్రేమ అనేది తెలియకుండానే మనం మొదటి ముడి వేసేస్తున్నాము. అయితే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు వేసే మొదటి ముడి అర్థం ఏంటో తెలుసా? నేను సంఘాన్ని ప్రేమించినట్లు, నేను ఏ విధంగా సంఘము కొరకు నా ప్రాణం ఇచ్చాను, ఏ విధంగా సంఘము కొరకు నా జీవితాన్ని, నా రక్తాన్ని దారిపోసాను, నీవు కూడా నీ భార్యకి అంత ప్రేమ చూపించాలి. అలాగా ఒప్పందం చేసుకొని నువ్వు మొదటి ముడి మౌనిగా చేస్తే నీ కుటుంబం విడిపోదు. దాన్ని విడదీయడం ఎవరి వల్ల కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ముడినైనా లోకంలో ఇప్పచ్చు, ఏ ముడినైనా ఇప్పేయచ్చు. ప్రేమతో వేసిన ముడిని ఎవరు ఇప్పలేరు. ప్రేమతో వేసిన ముడిని సైతాను కూడా ఇప్పలేదు. కాబట్టి నువ్వు మొదట వేస్తే ముడి ప్రేమతో వేస్తున్నావా? వేస్తే మీ కుటుంబం స్థిరకాలం నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొదటి ముడి, మొదటి పేట, మొదటి వేసేదానికి అర్థం ఏంటంటే, నా భార్యను నేను ప్రేమిస్తాను. ఎప్పుడు ప్రేమిస్తాం? కొద్ది రోజులైనా
బైబిల్ వాక్యం చెప్తుంది ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఎలా ఉంటుందంట? ఎలా ఉంటది? శాశ్వత కాలం ఉంటది. ఈ రోజు రేపు దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఉంటది, అది తొలగిపోదు. అలాంటి ముడి ఈరోజు మౌనికాకి ప్రశాంతి వేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు ముడి ఎవరైనా ఇప్పేస్తారు. ప్రేమతో ఒక స్త్రీ మెడలో ఒక పురుషుడు వేస్తే ఆ ప్రేమ ముడి ఎవరు ఇప్పలేరు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పురుషుడు తన తల్లి తండ్రిని విడిచి తన భార్యని హత్తుకొనును. హల్లెలూయా. ప్రేమ లేకుండా వేస్తే అది ఎవరైనా చనిపోయొచ్చు, కానీ ప్రేమతో వేస్తారు కాబట్టి వారిద్దరూ ఒకటవుతున్నారు. హల్లెలూయా. రెండవ ముడి అర్థం మనం తెలుసుకుందాము. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అందరూ వినండి. చాలాసార్లు మనం అనుకుంటాం, అబ్బా మాకు పెళ్ళి అయిపోయింది కదా ఇంకెందుకులే అనుకోకండి. అలా అనుకుని 3 ముళ్ళు వేసాము. ఏమి తెలియకుండా కొన్నిసార్లు 3 ముళ్ళు వేసేసాము, కానీ అవి ఒకరోజు విడిపోతున్నాయి. కానీ దేవుని వాక్యం చాలా శక్తి కలిగినది. 3 పేటల యొక్క తాడుని అర్థవంతంగా మనం వేయగలిగితే ఆ బంధాన్ని ఎవరు తెలపలేదు. దేవుడి వాక్యం స్థిరపరచబడినది. రెండోది ఏంటి అంటే, రెండో ముడి యొక్క అర్థాన్ని నేను చెప్తాను. చూడండి, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మరి 22వ వచనం 24వ వచనం చదువుతాను. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. 24వ వచనం, సంఘము స్త్రీలకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ సొంత పురుషులకు లోబడవలెను. హల్లెలూయా. మొదటి ముడి ప్రశాంత్ మౌనికాకి నేను ఎల్లప్పుడూ నేను ప్రేమిస్తా అని వేస్తున్నాడు. రెండో ముడి మౌనిక తల వంచుకొని, అవును నేను నా భర్తవి, నీకు జీవితాంతము నేను లోబడి ఉన్నా అని ఏర్పించుకుంటాను. స్త్రీలరా, పెళ్లి సమయంలో మీ భర్త తాళి కట్టేటప్పుడు వంచిన తల మళ్ళీ ఎప్పుడైనా అలాగే వంచి, సరే అండి మీరు చెప్పినట్టే చేస్తా అండి, మీరు అన్నదే అవును కాక అని ఎప్పుడన్నా చెప్పగలుగుతున్నారా? చెప్పట్లేదు. రెండో కూడా అర్థం ఏంటంటే, భారీగా నీకు లోబడి జీవిస్తాను. విధేయతకి అది క్రీస్తుకి సాదృశ్యం. క్రీస్తు ఎలాంటి వాడు అంటే, తన తండ్రికి లోబడి తన ప్రాణం ఇయ్యడానికి కూడా విధేయత కనపరచాడు. అలాంటి విధేయత మరి క్రీస్తు శరీరముగా ఆయన భారీగా సంఘము చూపించాలి, మౌనిక చూపించాలి. జీవితాంతం ఈరోజు తల వంగి ఎలా అయితే బుద్ధిమంతురాలుగా ఏపించుకుంటామో నవ్వుకుంటూ సంతోషంగా అదే లోబడడం, అదే తగ్గింపు జీవితాంతం నీ భర్తకు కనపరచాలి. అప్పుడే ఆ రెండో ముడి, ఆ రెండో పేటల తాడు గట్టిగా ఉంటది. హల్లెలూయా. ఒకటి ప్రేమ అనే ముడి, రెండోది విధేయత అనే ముడి. తండ్రి ప్రేమించాడు, కుమారుడు విధేయత చూపించాడు. ఆయన శరీరమైన సంఘం, ఆయన శరీరమైన స్త్రీ తన భర్త అయిన క్రీస్తుకు లోబడినట్లుగా నీవు నీ భర్తకు లోబడితే ఈ కుటుంబం ఎవరు కూడా కూల్చలేరు. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత మనం నేర్చుకోవాలి. భర్తకు లోబడడం ప్రతి భార్య నేర్చుకోవాలి. అప్పుడు ఆ కుటుంబంలో గొడవలు ఉండవు. చాలా మంది అంటారు, మా ఆయన నన్ను బాగా కొడతాడు, మా ఆయన నన్ను బాగా కొడతాడు. ఎందుకు కొడతాడు? నువ్వు మాట వినవు కాబట్టి కొడతాడు. ఒకసారి ఆలోచించుకోండి, మాట విననప్పుడే కొడతాడు. చాలా మంది పురుషులు మాట విననప్పుడే భార్య మీద చేసుకుంటారు. కానీ ఒక మంచి మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. లోబడే భార్యని ఏ పురుషుడైనా కొట్టగా మీరు చూసారా? విధేయత చూపించే భార్యని ఏ భర్త అయినా కొట్టగా మీరు చూపించారా? ఒక తాగుబోతు తప్ప. ఒక తాగుబోతే కొడతాడేమో, కానీ లోబడి భర్త చెప్పినట్లు చేస్తే భార్యని ఎవరు కొట్టరండి. అది అసంభవం.
అది అసంభవం. పరమగీతాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 13 నుంచి 17 వచనాలు నేను చదువుతాను, వినండి. పెళ్లి అందరికీ అవసరమే. ఇది క్రిస్టియన్ పెళ్లి కాబట్టి మాకు అవసరం ఉండదు అనుకోకండి. పెళ్లిలో భార్య ఉండాలి, భర్త ఉండాలి, అది ప్రతి ఇంటికి అవసరమే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరమగీతాలు 2వ అధ్యాయం 13-17 వచనాలు. అంచురపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనించుచున్నవి. నా ప్రియులార సుందరవతి లెమ్ము రమ్ము. బడ్డ సందుల్లో ఎగురు నా పావురమా, పేటపిడుల నాశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కల్లో పట్టుకునుడి, సహాయం చేసి గుంట నక్కల్లో పట్టుకొనుడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రియుడు ఒక ప్రియురాలు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ప్రియుడు ప్రియురాలు మరి వివాహ బంధంలో ఒకటి అవుతున్నారు. ఆ టైంలో ప్రియుడు ప్రియురాలు గురించి ఒక మాట, మీ జీవితంలో ఉన్న నక్కల్ని, గుంట నక్కల్ని పట్టుకొని పడేయాలి. నక్కలంటే ఏంటో తెలుసా? గుంట నక్కలంటే ఏంటో తెలుసా? మనలో ఉండే కొన్ని లోపాలు, మనలో ఉండే కోపాలు, మనలో ఉండే అసూయలు, మనలో తగ్గింపు లేనితనం, మనలో ఉండే కొన్ని రకాల మోసాలు, మనలో ఉండే అబద్ధాలు. ఒక్క అబద్ధము ఆదాము మీద అవ్వ చెప్పిన ఒక్క అబద్ధము వారిని ఏదో తోటలో నుండి ఎల్లగొట్టింది. ప్రియులలో ఒక్క అబద్ధమే కొన్నిసార్లు కుటుంబాన్ని కూల్చివేస్తుంది. ఒక్క అబద్ధమే కొన్నిసార్లు సంసార జీవితాన్ని బయట పడేస్తుంది. ఒక్క అబద్ధమే కొన్నిసార్లు మన జీవితాన్ని పతనం చేస్తాయి. కాబట్టి మీ జీవితంలో ఉండే నక్కల్లో, గుంట నక్కల్లో తీసి పడవేస్తే, నమ్మకత్వాన్ని స్థిరపరుచుకుంటే, వాక్యాన్ని స్థిరపరుచుకుంటే, దేవుని ప్రేమను స్థిరపరుచుకుంటే, దేవుని విశ్వాసాన్ని స్థిరపరుచుకుంటే, తగ్గింపు నేర్చుకుంటే ఖచ్చితంగా మీ కుటుంబం గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి 3 ముళ్ళకి అర్థం చెప్పాను, అది ఫాలో అయిపోండి. లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఎవరు కూడా, సైతాన్ని కూడా టచ్ చేయలేదు. ఏంటి? మొదటి ముడి ప్రేమ, 2వ ముడి విధేయత, 3వ ముడి నమ్మకత్వం. ఆ 3 మీ కుటుంబంలో ఉంటే మీ కుటుంబం ఉన్నత శిఖరం మీద ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.